దీనినే శ్రీ పంచమి అని, సరస్వతీ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరికొందరు మదన పంచమి అని కూడా వర్ణిస్తూ ఉంటారు. ఈ పంచమి రోజునే చదువుల తల్లి అయిన సరస్వతీదేవి పుట్టినట్టు బ్రహ్మవైవర్త పురాణం చెబుతూ ఉన్నది. ప్రకృతిలో ఉన్న చెట్లన్నీ, ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాక కోసం నేలనంతా పసుపుతో అలికాయి అన్నట్టుగా ఉంటుందంట వాతావరణం అంతా కూడా. ఈ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని జనులందరికీ కూడా ఒక నమ్మకం ఉండటం వల్ల తమ చిన్నారులకి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈ శ్రీ పంచమి రోజు జరుపుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అక్షరాభ్యాసాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా శ్రీ